హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురు మండలికి అందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. గురు పౌర్ణమి సందర్భంగా విశ్వగురువులకి, పరమగురువులకి, మనలో ఉన్న గురుతత్వానికి, సమస్త గురుతత్వానికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. నా యొక్క స్వయానికి ఈ క్షణంలో ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యం ద్వారా జరుగుతుందో ఆ చైతన్యానికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అయితే ఈరోజు మన ముందుకు రాబోతున్న మాస్టర్ మరి తిరుపతి నుంచి పద్మావతి మేడం. మరి అమ్మకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. అమ్మ వెల్కమ్ అమ్మ. అమ్మ వెల్కమ్ అమ్మ. జగద్గురు అయినటువంటి పత్రి సార్కి ప్రతిరోజు ధ్యానం నేర్పిస్తున్న తప్పటి వీరరాఘవులు గారు, రాజలక్ష్మి మేడం శతకోటి వందనాలు తెలియజేస్తూ ఈ రోజు మీరు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఊరు తిరుపతి, నా పేరు పద్మావతి. నేను ఈ రోజు నిన్న తిరుమలలో చెప్పింది తటపతి వీరరాఘవులు అది మీతో షేర్ చేసుకోమని అనుకున్నాను మేడం. ఈరోజు అది దాని గురించి చెప్తాను. ఈరోజు గురు గురించి గురువు వందనాలు తెలియజేస్తూ చెప్పేదా మేడం? థ్యాంక్ యూ మేడం. అట్లే అమ్మా. ఓకే అమ్మా. ఓకే అమ్మా. మానవుడి యొక్క జీవితము మనసును బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే కారణము ఇంద్రియాలన్నీ మనసును ఆధీనంలో ఉంటాయి. అంటే మన మానవుడికి ఈ మనసు గురించే ఆధారపడి ఉంటది. ఇది మంచి చేయాలన్నా చెడ్డ చేయాలన్నా మనసే కారణము. నీకు ఎన్ని కోట్లు ఉన్నా ఏమున్నా కూడా మనసు బాగోలేదంటే ఏం చేయలేం కదా. ఈ మనసు వల్లనే ఏది చేయాలన్నా సాధించగలుగుతాం. అలానే ఇంద్రియాలన్నీ మనసు ఆధీనంలో ఉంటాయి. మనసు చెప్పినట్లే చేస్తాయి, వింటాయి. మనసు పెద్దది కదా. మనసు ఎలా చెప్తాడు? ఇప్పుడు పెద్దవాడు పోస్ట్ ఉంటది, చిన్నవాడు చేయాలి కదా. వాడు ఏది చెప్తే అది. టీచరు పిల్లలకు చదువు చెప్తే టీచర్ చెప్పినట్టే వినాల. అందుకని ఆ మనసు చెప్పినట్టు ఇంద్రియాలు వినాల. కాబట్టి ఇంద్రియాలు చేసే పనులన్నీ వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటది. వారి జీవితం మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా వారి పనులే కర్మలే కారణం. మరి మనసు ఎంత శుద్ధంగా ఉంటే వారి జీవితం అంత బాగుంటది. అందుచేత ఎవరైనా సరే మరి మనసు శుద్ధం చేసుకోవాలంటే మన మనసు మనలో ఉండే 6 దొంగలు ఉన్నాయి. ఏంటి అంటే అవి కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు. అంటే 6 మనకు అవి దొంగలు. మరి అది మనం మెరకనారేస్తే ఎలా కలుపు మొలిస్తే ఎక్కిరాదు, ఆ కలుపు తీస్తే బాగా పొందికి ఎక్కువ వస్తాయి. ఎరువేసి ఆ కలుపు తీస్తే, లేకుంటే కలుపే పైకి వస్తుంది, ఆ మెరకనారు కింద ఉంటది. అందువల్ల మనం కూడా ఈ మనసును శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే మాయలో ఉంటది మనసు, అజ్ఞానంలో ఉంటది, ప్రాపంచికలు ఉంటది. ఎందుకంటే ఆ ప్రాపంచంలో అన్ని ఇదంతా శాశ్వతము. ఈ శరీరం శాశ్వతము, ఈ మనసు శాశ్వతము, ఈ బుద్ధి శాశ్వతము, ఇవన్నీ శాశ్వతము. ఈ కంటికి కనపడేటన్ని శాశ్వతం అని అనుకుంటాము. కానీ ఈ మన జీవితంలో ఒక సద్గురు వచ్చిన తర్వాత నీవు ఎన్ని అశాశ్వతమే, ఈ దేహం శాశ్వతము, ఆత్మ శాశ్వతం అని చెప్తాడు. అప్పుడు మనకు అప్పుడు తెలుసు. అంతవరకు అజ్ఞానంలో ఉండే ఇది అశాశ్వతం అని, మనం ఈ శరీరమే శాశ్వతం అని, నేను కూడా పూజలు చేస్తాను, నేను గుళ్ళకు పోతాను, మరి ఎన్నో పూజలు చేస్తున్నాను. ఫస్ట్ పూజ చేసి మళ్ళీ గాయత్రి పూజ అక్కడ యజ్ఞం పెట్టారు మా ఇంట్లో బాడికి. అప్పుడు అదే గొప్ప అనుకున్నాము. ఈ ఉపవాసాలు, ఈ పూజలు అని. మళ్ళీ యజ్ఞం, గాయత్రి యజ్ఞం ఇంకా గొప్పది అనుకున్నాం. దాని తర్వాత అది ఒట్టిదే, దీనికే ఇంత ప్రాముఖ్యం అని ఒక సద్గురువు చూసినాడు, అక్కడికి వచ్చిండు. ఆయన మా ఇంటికి వచ్చి అసలు ఒక 10 ఏళ్ళు చెప్పినాడు. ఇది
శాశ్వతమైందమ్మా, ఇది అశాశ్వతమైంది. అది నేర్చుకుంటా ఉన్నాం. కానీ మళ్ళీ కొద్ది రోజులకు ధ్యానం, ఈ ధ్యానమే నాకు అప్పటి కూడా కొత్తగా అన్నది ఏదో మూలన ఇది కాదు ఇది కాదని. ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది నాకు కావాల్సిన తృప్తి పడింది. మరి మనసు శుద్ధం అంటే వారి జీవితము అంతా బాగుంటది. ఎవరైనా సరే మనసు శుద్ధి చేసుకోవడమే ప్రయత్నించాలి. లోకంలో మనం గమనిస్తే మానవులన్నిటికీ దైవం మీద ఆధారపడతాం అన్నది మనసున్న కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ కలిగినా ఆ సమస్యలతో సతమతం అవుతూనే వెంటనే దైవాన్ని తెలుసుకుంటాం. ఇది అందరికీ చిన్నప్పటి నుంచి ఉండే అలవాటు అయిపోయింది. ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా ఇది మనకు పూర్వకాలం నుంచి దేవుణ్ణి తలుచుకునేది. నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నేనేం పాపం చేసినా అనుకునేది అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు ఆధ్యాత్మికలోకి వచ్చినాక దేవుడు అంటే ఎవరని తెలుసుకున్నాం. కానీ ఆ దైవం ఎవరిని వారు ఉద్ధరించుకోవలసింది బోధించడం జరిగింది. అందుకే పెద్దలు యోగులు ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలని చెప్పడం జరిగింది. అంటే నీ కష్టాలను నువ్వే సృష్టికర్తవు, నీ భోగాలకు నువ్వే సృష్టించుకున్నావు, నీ జీవితం బాగుండాలని నువ్వే కారణం. అందుచేత దేవుడి మీద ఆధారపడిన వాడు అనుకున్న జీవితాన్ని పొందలేడు. ఎందుకంటే ఆ దేవుడే చూస్తాడు, ఆ దేవుడే కాపాడుతున్నాడు. వాడు ఏ జీవితాన్ని పొందలేడు, వాడు అజ్ఞానంలోనే ఉంటాడు. ఈ కష్టాలకు, ఈ నష్టాలకి, ఈ భోగాలకు అన్ని మనమే అనుకోవాలి. దేవుడు ఏముంది, దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు కదా. ఆయనే చూసుకుంటాడని అజ్ఞానం ఉన్నప్పుడు అనుకుంటాం. అందుచేత తెలివైన వాడు అంటే బుద్ధి ఉన్నవాడు ఎవరు అంటే కష్టం రాగానే దైవాన్ని తలుచుకోనేవాడు కాదు. నా కష్టాన్ని కారణం ఏమిటి అని ఆలోచించేవాడు. నా కష్టానికి కారణం ఏమిటని ఆలోచించేవాడు. కష్టం రాగానే దేవుడా నువ్వే కాపాడాలి అనేవాడు అనుకుంటాడు. కొంతమంది అనుకునే వాడి జీవితం ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ కష్టాలకి కారణము తెలుసుకున్నవాడు ఆ కష్టం నుంచి పడతాడు, ఆ సమస్య నుంచి పరిష్కరించుకుంటాడు. ఎందుకంటే ఈ కష్టము నా పాలట వచ్చింది, నేనే దీన్ని పరిష్కరించుకోవాలని అనుకుంటాడు. ఎవరు? జ్ఞానం ఉండేవాడు. జీవితంలో అటువంటి కష్టం రాకుండా చేసుకుంటాడు. అందుచేత కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తు రాకుండా ఉండగలిగితే మీరు చాలా గొప్పగా ఎదిగిన వారని భావిస్తారు. అంటే కష్టం వచ్చినప్పుడు మరి దేవుడు గుర్తు రాకుండా ఉండగలిగితే మీరు చాలా గొప్పగా ఎదుగుతారని చెప్తారు. ఇక ఎందుకు చేతనంటే మీ జ్ఞానం పెరిగిన కొద్దీ మీకు అర్థం అవుతుంది. ఏమని అంటే దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను, ఆ దైవమే అయ్యున్నాను అని అర్థమవుతుంది. అంటే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు కదా, ఆ దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను, ఆ దైవం నేను అయ్యున్నాను అని అర్థమవుతుంది. ఇప్పుడు పత్రిక చెప్తున్నాడు కదా, అని అర్థం చేసుకుంటాడు. నువ్వే దైవం అయినప్పుడు నిన్ను రక్షించేవాడు ఎవడున్నాడు, ఇది జ్ఞానికి అర్థం అవుతుంది. ఇది అర్థం కాకపోతే నువ్వు అజ్ఞానంలో ఉన్నట్లే. నీకు అర్థం కాకపోతే నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే. నేనే దైవం అనే సత్యము తెలుసుకునే వరకు జన్మాలు తీసుకుంటూనే ఉంటావు. ఈ సత్యము నేనే ఆత్మను, నేనే దైవం అని తెలుసుకునేంత వరకు మరి నేనే
దైవం అని సత్యాన్ని తెలుసుకునే వరకు జన్మాలు తీసుకుంటానే ఉంటాయి. పుట్టడము గిట్టడము ఇవి జరుగుతూనే ఉంటాయి. మరి దుఃఖపడుతూనే ఉంటావు. కష్టం రాగానే దేవుడు గుర్తుకు వస్తున్నాడు అంటే మీరు చాలా అజ్ఞానంలో ఉన్నట్లే అని చెప్తారు. మంచి జరిగితే వెంటనే దేవుడు దయ అంటారు. చెడు జరిగితే ఏమిటో దేవుడి ఇలా కష్టపెడుతున్నాడు అని బాధపడతాడు. అంతేకాని మంచి జరగడము అన్నది తాను గతంలో చేసుకున్న పుణ్య ఫలమే, దానికి కారణం నేనే అని తెలుసుకోదు. అలాగే కష్టం వచ్చినా దానికి కారణము గతంలో చేసుకున్న పాపమే. అప్పుడు తప్పుడు పనులు అధర్మమైన పనులే, సృష్టి విరుద్ధమైన పనులే, అంతేకాని దేవుడు కారణం కాదు అని తెలుసుకోవడమే జ్ఞానం. ఇదంతా తెలుసుకోవడమే జ్ఞానం. ఇంకా అంత గొప్పవాడు అంటారు ఆయన్ని. దేవుణ్ణి ప్రలోభాలు పెడతారు అంటే లంచాలు ఇస్తారు, అరటి పండ్లు, కొబ్బరికాయలు, ఆ పనికి రాని జుట్టు ఇస్తారు. అంటే దేవుడికి అడిగిపోతే నేను దీన్ని నీ వ్యాపారంలో గెలిస్తే నీ కుండీలు ఏం చేస్తాను, మరి కొబ్బరికాయలు కొడతాను, మరి అరటి పండ్లు పెడతారు ఆయనకు. ఆయన తింటాడా ఏమన్నా? పనికిరాని జుట్టు మనం ఇంటికి ఇస్తాము, నాకు ఈ కోరిక నెరవేరితే నేను ఇంటికి ఇస్తాను అంటారు. మరి ధ్యానం చేస్తున్నామంటారు, జ్ఞానం సంపాదించుకున్నాను అంటారు. మనం ఇచ్చే అల్పమైన వీటిని తాను ఏం చేసుకుంటాడు? మనము ఈ పనికిరాని జుట్టు ఏం చేసుకుంటాడు? కొబ్బరికాయలు ఏం చేసుకుంటాడు? ఆ అట్టి పనులు ఏం చేసుకుంటాడు? ఆ సృష్టించిన సృష్టికర్తదే కదా ఇదంతా. సృష్టి అంతా మొత్తం ఆయనదే కదా. ఆయనకి ఇచ్చేదేముంది? మనము ఆయన మనకిచ్చినప్పుడు మనకి ఆయన సమస్త సృష్టి ఆయనదే అయినప్పుడు ఏమిస్తారు అని చెప్తారు. దేవుణ్ణి తక్కువ అంచనా వేయకండి, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా చేసుకోకండి. అంటే మీరే దేవుళ్ళు, మిమ్మల్ని తక్కువ అంచనా చేసుకోకండి. పత్రి గారు అసలు మనకేమి బోధించాడు అంటే అనే సందేశం నాకు వచ్చింది. ఏమిటా? ఎంత చేస్తే ఆయన సందేహం కంటే అందరి తిట్టమే నాకు కనిపించేది. అప్పుడు ఆలోచించి నాకు వచ్చింది. అప్పుడు ఆలోచించేది అప్పుడే చేశాను అంటే రాయడము మొదలు పెట్టాను. అప్పుడు మొట్టమొదట నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఆయన చెప్పినవన్నీ సత్యాలు. ఒకటి, నేను దేహం కాదు అంటే, నేను దేహం కాదంటే మరి ఇంకేంది అని నా తటపత్రిరావులు ఆశ్చర్యపోయాడంట. ఇంత సంపాదించి ఇన్ని కోట్లకు అధిపతి అయితే నేను దేహం కాదు అంటున్నాడు, ఇవన్నీ నీ కాదు అంటున్నాడు. మరి ఇంకెవరు? నేను ఆత్మను అని అనుకోవాలి. నేను ఆత్మ అంటే అప్పుడు తెలియదు కదా ఆత్మ అంటే. మరి నేను దేహం అనే ఈయన సంపాదించినారు, నేను దేహం కాదంతలకి ఆయన స్టన్ అయిపోయినాడు. పత్రి సార్ చెప్తూ నేను ఆత్మను, నేను దేహం ఎందుకు కాదు అని భర్జన పడుతూ అసలు ఆత్మ ఉందో లేదో తెలియదు. మళ్ళీ భర్జన పడ్డాను. ఈ విషయాల మీద మీరు కూడా ఆలోచించండి. రెండోది, ఆత్మే దైవం. మరి ఆత్మ దైవం అన్నప్పుడు మరి ఇంకా ఇక్కడ గుళ్ళల్లో రాళ్ళల్లో ఏముంది, ఈ ఈ పటాల్లో ఏముంది? మనలోనే దైవం ఉండాడు, మనమే దైవం, మానవుడే మాధవుడు అని చెప్పినారు. మరి ఇంకే మళ్ళా ఇక్కడ గుళ్ళకి వెళ్తాము, పూజలు చేస్తాము, మరి ఆ మొక్కులు ఈ మొక్కులు అని పెడతాము. మరి ఆ దైవం ఎక్కడున్నాడని తెలుసుకోలేక. మూడవది, నేను ఆత్మను, ఆత్మే దైవం కాబట్టి నేనే దైవం. ఇక్కడ ఆలోచించిన విషయం, నేను దేహం కాదు, నేను దైవం. ఆత్మ అయిన నేను, ఆ దైవాన్ని నేను దైవము, నేనే దైవం.
అంటే నేను ఆత్మను, ఆత్మే దైవం కాబట్టి నేను దైవాన్ని. ఇక్కడ ఆలోచించిన విషయం నేను దేహం కాదు, నేను దైవం. ఆత్మ అయిన నేను దైవానికి నేనే దైవం అని చెప్తారు. నేనే దైవం అయినప్పుడు ఇంకా దేహం ఎక్కడుంది? ఈ దేహము ఆత్మను కప్పుకోంది. ఎందుకంటే ఆత్మ ఉన్నతి కోసం, ఎదుగుదల కోసం, ఉన్నత స్థితి నుంచి ఉన్నత ఎదిగేదానికి. నాలుగోది నేను కాదు, అందరూ ఆత్మలే, అందుచేత అందరూ దైవాలే. నేనే కాదు, అందరూ ఆత్మలే, అందుచేత అందరూ దైవాలే. ఇలా రాసి 100 వచ్చాయి. ఇంకా రాస్తే ఆయన బోధించినవి ఇంకా 100 వచ్చాయి. ఇవన్నీ తెలుసుకుంటే మన జీవితము మారిపోతుంది. ఎంత గొప్ప గురువు అయినా బేస్ చేసుకొని చెప్పాలి. ఇది సత్యము, దీనికి భిన్నమైనది లేదు అని చెప్పేవాడు గొప్ప గురువు. దీనికి భిన్నంగా చెప్తే అజ్ఞాన గురువు అనుకోవాలి. అజ్ఞాన గురువు అనుకోవాలి. మరి ఇవన్నీ ఏమమ్మా? అయిపోయింది. మరి గురు పౌర్ణం అంటారు. మేము ఇంత ముందు గురు పౌర్ణం అంటే ఇల్లు కడుక్కొని తలకు పోసుకొని పండుగ మాత్రం చేస్తాను. మరి చంద్రుడికి టెంకాయ ఇచ్చి అప్పుడు ఆయన ధ్యానం చేసి ఆయనకు మళ్ళా నైట్ చేస్తాను. ఎందుకంటే 15 రోజులు ఈ కళలు ఉంటాయి. 16 కళలతో ఆయన నిండి ఉంటాడు. నిండు పౌర్ణం రోజు ఏమంటే చకోర పచ్చి ఈ 15 రోజుల కళలన్నీ ఆ కళలతో ఆ పౌర్ణం రోజు ఆ కళలను తింటారంట. మళ్ళీ వచ్చే పౌర్ణం వరకు అలానే నీళ్లు కూడా తాకుండా ఉంటుందంట. ఎందుకంటే ఆ చంద్ర కళలతో అలా చెప్తారు. అందుకని అంత శక్తి ఉంది ఆ పౌర్ణంలో అంటారు. మరి రమణ మహర్షి ఏం చెప్పారంటే పత్రిసారి నీ గురియే గురువు అన్నాడు. నీ గురి ఏది ఉందో అదే గురువు అన్నాడు. గురువు ఎక్కడా లేడు, నీ గురియే గురువు అన్నాడు. సమస్యలకు మొదటి అంతిమ పరీక్ష కాదు ధ్యానము. గురువు సాంగత్యం వల్ల మనకు విషయ బండారం అన్నారు. విషయ బండారం అంటే అది ఎంతో ఉంది. విషయ బండారం అంటే ఆ విషయాలన్నీ ఎన్నో తెలుసుకునే దానికి ఉండాలి. తెలిసినట్లే తన అనుభవాల వల్ల వచ్చిన జ్ఞానాన్ని మనకు వివరించాడు. మరి ఆ రుణాల గురించి చెప్పారు. రుణాలంటే 5: తల్లి రుణము, ఆ తండ్రి రుణము, మరి ప్రకృతి రుణము, గురువు రుణము. తల్లికి సేవ చేస్తే ఆ రుణం తీరుతుందంట. తండ్రి రుణం అంటే సంఘంలో మంచి వాడుగా పేరు తెచ్చుకోవడమే తండ్రి రుణము తీర్చినట్టు. అంటే నా బిడ్డ బాగా ఎదిగినాడు అని తండ్రి ఆశపడతాడంట. మరి గురువు రుణం అంటే గురువు నేర్పించింది విద్యను మనము వేరొకరికి నేర్పించడమే గురువు రుణం తీర్చుకున్నట్టంట. దైవం రుణం అంటే అహింస సహకారమే దైవం రుణం అన్నారు. ప్రకృతి రుణము అంటే మనము అందరికీ తల్లులు ఉంటారు. అలాగే మనందరి తల్లి ఎవరు? భూమాత. మన తల్లి అక్కడ ఎడుతూ మన తల్లిలో
భూదేవి అంటే మన తల్లి, భూమాత మన తల్లి. అక్కడే ఇడుతుండారు, కొడుతుండారు. మరి ఆమె రుణం ఎలా తీర్చుకోవాలంటే పిరమిడ్లు కట్టి మనం భూమాతకు రుణము తీర్చుకోవాలి. అంటే పిరమిడ్లు కడితే ఆ శక్తి వస్తుంది, ఆ భూదేవి శక్తి వస్తుంది. మరి చూడు, ఆమె ఏది చేసినా భూమి, ఇప్పుడు ఇల్లు కట్టాలంటే గుంతలు తీస్తాము, మరి పిల్లర్స్ చేయాలంటే అన్ని గుంతలు తీసి పెద్ద పెద్ద గుంతలు తీసి పిల్లర్స్ చేస్తాము. మరి ఎన్ని బావులు తవ్వుతాము, ఎన్ని తవ్వినా ఎన్ని చెడ్డయి మంచి అన్ని భూమి మీదనే జరుగుతూ ఉంటాయి. కానీ ఆశ్రయించుకుంటుందా, నాకు నొప్పి అంటుందా తవ్వుతా అంటే ఆమె ఏది చేయదు. కాబట్టి భూదేవి సహనం ఉండాలా అంటారు. మరి అలానే ఒకడు ఇప్పుడు ఇవన్నీ జరిగేది భూమి మీదనే కదా. ఒకడు బీదవాడు ఉంటే వాడు ఏం చేసినాడంటే ప్రతి రోజు చీకటితో కట్టెలు కొట్టుకొని అమ్ముకుంటున్నాడంట. ఒక రోజు ఇంకా తెల్లారి వచ్చిందని వాడు తొందరలోనే వెళ్ళిపోయినాడంట అడవికి. అప్పుడు మబ్బు గాంధీ, మబ్బులు ఎక్కడ కనపడతాయి అని వాడు ఆడ ఒక ఏటిగడ్డను కూర్చొని ఒక రాళ్ళ మూట కాళ్ళకు తగిలిందంట. ఆ మూట ఒక్కొక్కటి ఇసిరేస్తుంటే అది బుడుబుడ అని సౌండ్ వస్తుంది. అది భలే తమాసుగా ఉంది అని అప్పుడు ఆ రాళ్ళ మూటను తీసుకుని ఒక్కొక్కటి వేసుకుంటా కూర్చున్నాడు. ఈ మబ్బులు ఏం చేయాలి, లాస్ట్ రాయి తీసుకుంటానికి అప్పుడు కొంచెం తెల్లారిందంట. ఆ రాయి చూసుకుంటే వజ్రం అంట. ఓహో, ఇవన్నీ నేను నీడలేసినట్టు వజ్రాలా, నేను ఎంత అజ్ఞానాన్ని, ఇవన్నీ ఉంటే నాకు ఎంతో నేను పేదరికం పోయి ఎంతో ఎదిగిపోదును, నేను ఎంతో ఆనందపడుతును, ఇవన్నీ నేను ఈ అజ్ఞానం వల్ల చూసుకోక అని వాడు బాధపడ్డాడు. అట్లా మన చెయ్యి పట్టుకున్నది కూడా జారగొట్టుకునేది అజ్ఞానం. మన దేవుడు మనిషికి ఒక్కసారైనా తడతాడు, కానీ దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ఈ పరమాత్మ మనకి ఇచ్చింది, ఇది తృప్తి పడాలి. ఎక్కడికి అది ఎదిగినామంటే ఎంతవరకైనా పరిగెత్తేది కాదు. ఆ పరిగెత్తకుండా మనం ఉన్ని దాంట్లో తృప్తి పడాలని తెలుసుకోవాలి. మరి తెలుసుకుంటున్నామా? మరి ఇలానే ఇంకొకటి, ఒక రోజు వ్యాస భగవానుడు ప్రయాణిస్తున్నాడు, రథం మీద పరుగు తీస్తున్నాడంట. అయితే ఆ దారిలో ఒక కీటకము రోడ్డు దాటుతాము రథాన్ని చూసి తొందరగా పరిగెత్తుందంట. ఎందుకంటే పరుగు తీస్తుంది, దాటే ప్రయత్నం చేస్తుందంట. ఇది రోడ్డు. మరి యాదవాసుడు ఆ కీటకాన్ని గమనించాడు. రథము ఆపి కీటకానికి మాట్లాడే శక్తి ఎందుకు పరుగు తీస్తుంది, ఆయన కనపడినది కీటకం. ఇది ఎందుకు పరుగు తీస్తుంది తెలుసుకోవాలని దాన్ని మాట్లాడే శక్తి ఇచ్చి అడుగుతాడంట యాదవాసుడు. అప్పుడు కీటకాన్ని గమనించాడు. రథం ఆపి ఆ కీటకానికి మాట్లాడే శక్తినిచ్చి ఆ కీటకాన్ని ప్రశ్నించాడంట. ఎందుకు అంత ఏగంగా పరుగు తీస్తున్నావు అని అడిగాడు. అందుకు ఆ కీటకు కాస్త ఆగి, ఏం చెప్పమంటావు మునేంద్ర, నీ రథము చక్రాల కింద పడి నలుగితే నా ప్రాణము పోతుంది కదా అని అది కీటకము. అప్పుడు యాసులు వారు, ఇంత చిన్న కీటకాన్ని నీకు కూడా ప్రాణభయం ఉందా అని అడిగాడంట. అంటే చిన్న కీటకానికి కూడా నీకు ప్రాణభయం ఉందా అని అడిగినప్పుడు అప్పుడు కీటకం అన్నదట, మహాత్మా, ఏ ప్రాణికైనా బతుకంటే మహాసుఖము, చావంటే చెప్పలేనంత దుఃఖం. ఆ దుఃఖాన్ని నేను తట్టుకోలేను, అది నాకు మరి ఈ మానవ జన్మ పొంది కొన్ని జన్మాల తర్వాత అది నాకు చనిపోవడము ఇష్టం లేదు, అందుకే పరుగు తీస్తున్నాను అనిదంట కీటకం. ప్రాణభీతి కన్నా పరమ ఆందోళనకరము ఏమున్నది అని యాదవాసులతో అంది ఎవరు, కీటకం. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, మరి అప్పుడు ఆయన నీలాంటి జీవులకు కూడా ఇంద్రియ సుఖం ఉందా అంటే
ఇంత చిన్న కీటకానికి కూడా ఇంద్రియ సుఖం ఉందా అని అడుగుతాడు. ఉన్నది అప్పుడు ఉన్నదని ఏ మాత్రం నువ్వు బతికి ప్రయోజనం ఏమిటి, ఏముంది అని అడిగాడంట వ్యాసుడు. అప్పుడు ఆ కీటకం ఏమన్నదంటే, అదేమిటి ముని అంత మాట అన్నావు అంటే, పురుగులకు ఇంద్రియ సుఖం లేదనుకున్నావా? మాట్లాడుతున్నారేమిటి, ఇంద్రియ సుఖం లేదని మాట్లాడుతున్నావు ఏమిటి? మాకు మా స్థాయికి బట్టి ఇంద్రియ సుఖాలు ఉన్నాయి, మాకు నచ్చింది తింటాము, ఆనందిస్తున్నాము, మరి నచ్చింది చూస్తున్నాము, మాకు సంతానం కలుగుతుంది, ఇవన్నీ మేము అనుభవిస్తున్నాము, కాబట్టి చావంటే భయపడుతున్నాము అన్నది కీటకం. మరి భీష్ముడు ఈ విషయం చెప్తూ, అందుచేత ఏ జీవిని చంపకూడదు, హింస చెయ్యకూడదు, అహింసను పాటించాలి, అహింసే అన్నిటికన్నా అత్యంతమైనది అని బృహస్పతుల వారు చెప్పడం జరిగిందని భీష్ముల వారు చెప్పారు. ఎందుకంటే అహింస చేయకూడదు, హింస చేయకూడదు అని. అప్పుడు ఏం చెప్పారు మేడం? ఒక గంట వరకా? హలో మేడం, గంట వరకా? అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది. సరే మేడం. అట్లే అమ్మా, అట్లే. ఏం మేడం? అట్లే అమ్మా, అర్థమవుతుంది. గంట వరకా? ఓకే మేడం. ఓకే, నేను చెప్తాలే అమ్మా, మీరు చెప్పండి, నేను చెప్తాను టైమింగ్. సరే మేడం, చెప్పేదనుకో నేను అట్లే. చాలా మంది ఏం మేడం? ఏం లేదులే అమ్మా, చదవండి. సరే. చాలా మంది అభిప్రాయం ఏమిటంటే, ధ్యానం చేసి పూర్ణ జ్ఞానం పొందితే మోక్షం వస్తుంది అనుకుంటారు. కానీ మోక్షం పొందిన వారు పూర్ణ పురుషులు కాలేరు. అలాగే మరి కొంతమందిని భూమి మీద తయారు చేస్తేనే పూర్ణ పురుషులు అవుతారని సూత పురాణంలో శివుడు ఋషులకు చెప్పడం జరిగింది. అందుచేత భూమి మీద మనం ఎంత పొందామో అది విశ్వానికి ఇవ్వాలి, ఇవ్వకపోతే మరలా భూమి మీదకు రావాలి. ఇది ప్రకృతి సిద్ధాంతం. దీన్నే పత్రి గారు తీర్థకర గోత్ర బంధము అనుకోరు. అంటే మానవుడు పొందినది ప్రతిది కూడా అందరికీ ఇవ్వాల్సిందే, అదే మోక్షము. మరి పత్రి గారు ఏమన్నాడంటే, పత్రి గారు ముగ్గురు గురించి చెప్తుంటాడు. ఒకటి హరివంతుడు, 2 బోధసత్వుడు, 3 బుద్ధుడు. హరిహంతుడు అంటే తనకు తాను ధ్యాన సాధన చేసుకునేవాడు. అంటే తనకు తాను ధ్యాన సాధన చేసుకునేవాడు. 2 బోధసత్వుడు అంటే తన దగ్గరకు వచ్చిన వారికి జ్ఞానము బోధించేవాడు. 3వది బుద్ధుడు అంటే తానే ఇతరుల వద్దకు వెళ్ళి బోధించేవాడు. వీరిలో బుద్ధుడే గొప్పవాడు అంటారు. మనం విన్నది, పుస్తకంలో చదివినది బయటకు వెళ్ళి ఇతరులకు చెప్తేనే మనలో జ్ఞానం పెరుగుతుంది. అందుకే పత్రి గారు పంచింది పెంచబడుతుంది అన్నారు. అందుకనే మనం విన్నది 10 మందికి చెప్పాలా, మనం పంచింది పెంచబడుతుంది అనుకుంటాం. మనం ఏదైనా పెట్టినా కూడా అయిపోతుంది అనుకుంటాం, మరి పంచితేనే పెంచబడుతుంది అంటారు. కానీ ఎవరికి చెప్పకపోతే మరి మర్చిపోతాం, ఏది గుర్తుండదు. మరి నీవు చదివింది నీ మస్తకములో వేసినప్పుడు చదివింది గుర్తుంటుంది. అది నీవు క్లాసులకు వెళ్ళినప్పుడైనా నీకు గుర్తుకొస్తుంది. అప్పుడే నీవు చెప్పగలుగుతావు. ఏ టయానికి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. రేపు మనది కాదు, ఈరోజే మనది. అందుకే చెప్పగలిగినంత చెప్పాలి అని పత్రి గారు చెప్తారు. చెప్పాల్సింది చెప్పేటప్పుడే చాలా కరెక్ట్గా ఎదుగుతాము. నీవు పొందింది చెప్పకుండా ఉత్తినే ధ్యానం మాత్రం చేస్తే
పూర్ణ జ్ఞానం కాలేము. జ్ఞానం ఎంత బోధించినా మనం వారిని బంధించి చెప్తున్నట్లుగా అనుకుంటాము. అజ్ఞానికి జ్ఞానం ఎంత బోధించినా మనం వారిని బంధించినట్టే చెప్తున్నట్లుగా అనుకుంటాం. మరి అందుకే వశిష్ఠుల వారు 4 విషయాలు చెప్పారు. అవేమిటంటే, 1 వివేకం లేని వారికి శాస్త్రం బరువు అన్నారు. 2 వైరాగ్యం లేని వారికి జ్ఞానం బరువు అన్నారు. 3 శాంతి లేని వారికి మనసు బరువు అన్నారు. 4 ఆత్మ జ్ఞానం లేని వారికి శరీరం బరువు అన్నారు. మరి ఇవన్నీ ఖచ్చితంగా అజ్ఞానికి ఉంటాయి. వాటి గురించి తెలుసుకున్నాం. మరి 1 వివేకం లేని వారికి శాస్త్రం బరువు. ఎందుకంటే వాడికి ఎంత సరైనది, ఏది సరైనది, ఏది సరికానిది, ఏది ధర్మము, ఏది అధర్మం, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది సరైనది, ఏది సరికానిది అని, ఏది సక్రమైనది, ఏది అసక్రమైనది, ఏది సత్యము, ఏది అసత్యము అన్నది వివేకము లేని వానికి తెలియదు. ఇవన్నీ ధ్యానం చేసి వివేకం సంపాదించుకొని శాస్త్రము అధ్యాయం చేసిన వారికి తెలుస్తుంది. మరి భగవద్గీతలో భాగవతాలు చూస్తే పంచ మహాపాపాల గురించి తెలుస్తుంది. 1 తాగుడు, 2 జోదము, 3 వ్యభిచారము, 4 అబద్ధము, 5 హింస. ఇవన్నీ పంచ మహాపాపాలు. వాటి వల్ల ఇవన్నీ బాధలు, కష్టాలు అనుభవించాలో తెలుస్తుంది. ఎప్పుడు ఆ పంచ మహాపాపాలు జోలికి వెళ్ళరు. అందుకే ఏది మంచిది, ఏది చెడ్డది అన్నది శాస్త్రాలు చదివితేనే అర్థమవుతుంది. ఒక భగవద్గీత చాలు జీవితాన్ని మార్చడానికి. అలాంటి భగవద్గీతలో ఒక్క శ్లోకం కూడా చదవని మూర్ఖులు ఈ కలియుగంలో ఉన్నారు. వాళ్లకు తెలిసింది ఒకటే, కోట్లకు కోట్లు డబ్బు దోచుకోవడము, దాచుకోవడము. శాస్త్రం చదివితే ధర్మం ఏమిటో అర్థమవుతుంది. కానీ చదివే వివేకం లేక జనాలకు లేదు. అందుకే అజ్ఞానులకు వివేకం లేక శాస్త్రాలు అక్కరలేనివిగా భావిస్తారు. అవి చదివిన నాకు అర్థం కాదు అని ఒక మాట అనేస్తారు. కానీ ఎంత అజ్ఞాని అయినా కొంత సమయం వాటి కోసము కేటాయించాలి. ధ్యానం చేసి జ్ఞానం సంపాదిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం ఉంటుంది. అందుకే వశిష్ఠుల వారు వివేకం లేని వారికి ఈ శాస్త్రం అన్ని బరువుగా అనిపిస్తుంది అన్నారు. ఎందుకంటే శాస్త్రాలు వారికి అర్థం కాదు, ఆచరించలేరు. అలా అజ్ఞానంలో పడి కొట్టుకుపోతారు. వీరి స్థితిని ఎలా ఉందంటే, ఒక ఊబిలో పడిన వాడు కూరుకుపోయేయడమే, గాలి బయటకు రాలేదు కానీ బయటకు రాలేదు. అలాగే వీరి కష్టాలు, దుఃఖాలనే ఊబిలో కొట్టుకుపోతారు. 2వది వైరాగ్యం లేని వానికి జ్ఞానం బరువు అన్నారు. అజ్ఞానం ఉంది వాడికి ప్రతి దాని మీద మమకారం ఉంటుంది. ప్రపంచంలో అన్నీ కూడా మన ఇంద్రియాల భోగాల కోసమే ఉన్నాయి అనుకుంటాడు. ఇంద్రియాలను భోగం కోసమే ఉపయోగిస్తాడు. అంతేకాదు నేను శరీరం కాదు, నేను ఆత్మ అనే జ్ఞానం పొందడానికి ఇష్టపడి మరి వీటికి జ్ఞానం ఎలా వస్తుంది? వాడికి ప్రపంచమే అసత్యము, ఆత్మే సత్యమని చెప్పిన వాడికి అర్థం కాదు. అలా ప్రపంచం మీద మోజు పెంచుకుంటే ఇంద్రియాలకు దాసులైనట్లే. ఎంత చెప్పున్నా ఈ ఇంద్రియాలకు దాసులు కాని వారు చాలా తక్కువ మంది ఉంటారు. అందుచేత కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని వదిలిపెట్టినప్పుడు
నీ సాధన కుదిరి జ్ఞానం పెరుగుతుంది. ప్రపంచం మీద వైరాగ్యం లేనంతసేపు జ్ఞానం చాలా కష్టంగా, బరువుగా ఉంటుంది. చూడండి, ఒక పెళ్లికి, ఒక పార్టీకి వెళ్తాము, లేకపోతే ఒక సినిమాకి వెళ్తాము. అలా ఎన్ని గంటలైనా గడిపేస్తాం. కానీ ధ్యానం కోసము ఎన్ని గంటలు కేటాయిస్తున్నామో ఆలోచించండి. నీకు ఇంద్రియం మీద మమకారం తగ్గినప్పుడు, ప్రపంచం మీద మమకారం తగ్గి ధ్యానము కుదిరి ధ్యానం వస్తుంది. అందుకే వీసమెత్తుకు వైరాగ్యము ఉన్న ఎంతో సాధించవచ్చు. కానీ ఎప్పటికీ అప్పుడు మీకు వయస్సు పెరుగుతుంది, చుట్టూ కరుస్తుంది, మరి పళ్ళు ఊడతాయి, మృత్యువు దగ్గర అవుతుంది. అలా ముసలివాడివి అవుతున్నా కూడా ప్రపంచాన్ని పట్టుకునే ఉన్నావు, కానీ పరమాత్మని పట్టుకోలేకపోతున్నావు. మరి చుట్టూ నరుస్తున్నా, పళ్ళు ఊడుతున్నా, మరి మృత్యువు దగ్గరికి వస్తున్నా, అలా ముసలివాడు అవుతున్నా కూడా ప్రపంచాన్నే పట్టుకున్నావు, కానీ పరమాత్మని పట్టుకోలేకపోతున్నావు అని చెప్తారు. అజ్ఞాని ఎవరైనా చనిపోతే వెళ్ళిపోయాడు అని అనుకుంటాడు, కానీ తాను చనిపోను అన్నట్లుగా ఉంటాడు. అజ్ఞాని ప్రపంచం శాశ్వతము అనుకుంటాడు, కానీ ప్రపంచం అశాశ్వతము అనుకుంటే వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం లేనంత కాలము జ్ఞానం పెరగదు. అందుకే వైరాగ్యం లేని వానికి జ్ఞానము బరువుగా ఉంటుందని చెప్పడం జరిగింది. మూడవది శాంతి లేని వాడికి మనసు బరువు. ఎవరికి శాంతి ఉండదు అంటే తృప్తి లేని వాడికి శాంతి ఉండదు. ఒకప్పుడు కఠిన దరిద్రం అనుభవిస్తూ ఒక్క పూట తినడానికి కూడా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు 2 పూటల తింటున్నప్పుడు అప్పటికంటే ఇప్పుడు నా జీవితం బాగుంది అని అనుకుంటే నీవు తృప్తిగా ఉంటావు. కానీ పక్కవారి కోట్లతో పోల్చుకుంటే అశాంతితో ఉంటావు. అలాంటి ఆ అశాంతి వలన మనసు బరువుగా అనిపిస్తుంది. దుఃఖంలో ఉన్న మనసు బరువుగా ఉంటుంది. శాంతిగా ఉంటేనే మనసు తేలిగ్గా ఉంటుంది. అసంతృప్తిగా ఉంటే సరైన వ్యవహారము ఉండదు, ఏది చేయలేరు. ప్రతి దాని మీద దానికి బాధపడుతూ ఉంటారు. అందుకే మలయాళ స్వామి ఏమన్నాడంటే, కారు లేదు అని బాధపడకు, కాళ్ళున్నాయని సంతోషించాడు. అప్పుడు నీవు తృప్తిగా ఉంటావు, శాంతిగా జీవిస్తూ ఉంటావు అని చెప్తారు. 4వది ఆత్మజ్ఞానం లేని వానికి శరీరం బరువు అన్నారు. ఆత్మజ్ఞానం ఉంటే ఈ శరీరాన్ని ఎందుకు తెచ్చుకున్నానో తెలుస్తుంది. జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఈ శరీరం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి, జీవిత లక్ష్యము సాధించడానికి అని తెలుస్తుంది. జ్ఞానం లేనప్పుడు కష్టాలను శాపాలు అనుకుంటారు, కానీ జ్ఞానం పెరిగాక ఏది వచ్చినా వరాలు అనుకుంటారు. ఈ సంవత్సరం 1 లక్ష లాభం వచ్చింది, వచ్చే సంవత్సరం 10 లక్షల లాభం రావాలి అంటే దానికి తగ్గ కృషి చెయ్యాలిగా. చేసి కష్టపడితేనే డబ్బు వస్తుంది. అలాగే ఈ ఆత్మజ్ఞానం కావాలి అంటే ఈ శరీరంతో కష్టపడి ధ్యాన సాధన చేయాలి, జ్ఞానం పెంచుకోవాలి. కష్టపడలేని వాడు నా వల్ల కాదు అని బద్దకిస్తాడు, జ్ఞానం రాదు. తెచ్చుకున్న కర్మలు అనుభవిస్తాడు, అప్పుడు కష్టాలు భరించలేక నా వల్ల కాదు అనుకుంటూ శరీరాన్ని మరి ఆత్మహత్య చేసుకునేవారు. కష్టాలు
కష్టాలంతా శరీరానిది అనుకుంటారు. ఎందుకంటే వారికి జ్ఞానం లేక ఈ కష్టాలు పడలేకపోతున్నారు. నా మొగుడు వల్ల కష్టాలని, నా పెళ్ళాం వల్ల కష్టాలని, ఎవరో అవమానించారు అని, పరీక్షలు ఫెయిల్ అయ్యాను అని, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఈరోజు పిల్లలకు ఒక ర్యాంక్ తగ్గిన సూసైడ్ చేసుకుంటుంటారు. ఎందుకంటే ఆ పిల్లలకు జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే ఎలా జీవించాలో అర్థమవుతుంది. ఒకరి కంటే ఒకరు గొప్పగా ఉండాలి అని ధన సంపాదన మీద దృష్టి పెడుతున్నారు. కానీ ఈసమెకు జ్ఞానం పొందాలి అనుకోవడము లేదు. జ్ఞానం వల్ల శరీరం మనము దేనికి తెచ్చుకున్నామో తెలుస్తుంది. ఎలా జీవించాలో తెలుస్తుంది. ఎంత ఆనందకరమైన జీవితము జీవించవచ్చో తెలుస్తుంది. కలిమిలేమి కష్టాలు, సుఖాలు, అవమానాలు, పొగడ్తలు ఇవన్నీ సమస్థితిలో ఉంటే జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అందుకే ఆత్మజ్ఞానం లేకపోతే శరీరం బరువు అనిపిస్తుంది. ఎందుకు? శరీరము అనిపిస్తుంది. మృతాహారం అంటే మాంసాహారం తింటూ మద్యము తాగుతూ ఉంటే ఈ శరీరం పాడైపోతుంది. అలాంటివి చేయకుండా శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ధ్యాన సాధన బాగా కుదురుతుంది. ధ్యానం పెరుగుతుంది. గీతలో చెప్పారు కదా, అజ్ఞానులు యోగములో ఉండవలసింది శరీరాన్ని భోగంలో ఉంచి శరీరము భోగాలలో కూరకపోయేటట్టు చేయడము వల్ల ఈ శరీరము బరువుగా అనిపిస్తుంది. కానీ జ్ఞాని ఏ కష్టం వచ్చినా కర్మ పోతుంది, నా బాకి తీరిపోతుంది అనుకుంటాడు. సంతోషంగా కర్మను అనుభవిస్తాడు. అందుకే అజ్ఞాని ఈ జ్ఞానం లేక ఈ శరీరము బరువు అనుకుంటాడు. అజ్ఞానంలో ఉంటే దుఃఖముతో నాకు శాంతి లేదు అని బతుకు మీద నిరాశ కలుగుతుంది. అందుకే పెద్దలు చెప్పింది ఎందుకు వినాలి. శాస్త్రము ఎందుకు చదవాలి అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో తెలుసుకోవడం కోసం. జ్ఞానం తెలిసాక ప్రపంచం మీద వైరాగ్యము, ఆత్మ మీద మమకారము కలుగుతుంది. అలాంటి వారికి శరీరం బరువు కాదు. అపశయముపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ఉపదేశాలు చేశాడు. అయితే ఒకరోజు భీష్ముడిని చూడడానికి వచ్చిన బృహస్పతి ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు. ధ్యానము, ఇంద్రియ నిగ్రహము, అహింస, గురు సమర్పణ, నిత్య అనుష్ఠ తపస్సు యారిటిలో ఏది అత్యంతమైనది అడిగాడు. అందుకు బృహస్పతి యారు గొప్పవే, కానీ అందులో అహింస అత్యంతమైనది చెప్పి భీష్ముడి దగ్గరకు సెలవు తీసుకొని దేవలోకానికి వెళ్ళిపోయాడు. బృహస్పతి సమాధానం విన్న ధర్మరాజు అహింస గురించి మరింతగా తెలుసుకోవాలనుకున్నాడు. అందుకు భీష్ముడితో పితామహ మునీశ్వరులంతా ముక్త కంఠముతో అహింస చాలా ఉత్తమము అని అంటున్నారు. అది ఎందుకు అంత గొప్పదని అడిగాడు. అందుకు భీష్ముడు మాంసభక్షణ అనేది మహాపాపముతో, మాంసాహారం అయితే మాంసము రుచి మరిగిన వారు దానిని ఎన్నటికీ విడిచిపెట్టలేరు. అంటే మాంస భిక్షను విడిచిపెట్టడమే అహింసగా ఆర్యులు విశ్వసించారని తెలియజేశారు. భీష్ముడు ఇంకా ధర్మరాజా,
మాంసభిక్షను మానుకోవడమే అశ్వమేధ యోగము కన్నా గొప్పది అని చెప్పారు. వధించడం అని చెప్పడము వధ ఈ రెండు మహాపాపాలు అని చెప్పారు. మాంసం మహా రుచిగా ఉంటుంది, అందుకే దానిని అందరూ ఇష్టపడతారు. అలాంటి ఇష్టమైన రుచిని మానుకొని మాంసాన్ని విసర్జించిన వాడు దేవతలలో సరి సమానంగా అని పెద్దలు ఉపాచారు. రాళ్లలో చెట్లలో మాంసం లభించదు, లభించేది ప్రాణుల వల్లనే. ప్రాణులను కత్తితో కండలుగా నరుకుతున్నప్పుడు తన శరీరము కూడా అటువంటిదేనని మనిషి అనుకున్న పక్షములో అతను అందుకు అందుకు మళ్ళీ పూనుకోడు. మాంస భోజనాన్ని విడిచిపెడితే అతనిలోని హింస ప్రకృతి దానంతటా అదే పోతుంది. మాంసాహారాన్ని మానుకుంటే ఆరోగ్యాలు పెరుగుతాయని మార్కండేయ మహర్షి చెప్పారు. మాంసాహారం మానుకున్న కారణంగానే దేవతలు రాక్షసులను అవలీలగా గెలిచారు. దానము, ధర్మము, యజ్ఞము, యోగాలన్నీ అహింస ముందు దిగదుడిపే. 3 సంవత్సరాలు చేసి తపశ్చర్య మాంసాహారం మానుకోవడము రెండు ఒకటే అంటారు పెద్దలు. తపస్సు దాన ధర్మాలతో బ్రహ్మలోకం లభించకపోవచ్చు, కానీ మాంసాన్ని ముట్టిన వారికి చేసే సాధనల వల్ల బ్రహ్మలోకము లభిస్తుంది అని చెప్పారు. అలా మాంసాహారాన్ని సంబంధించిన విషయాలు అహింస గురించి భీష్ముడు వివరించగా అందుకు ధర్మరాజు పితామహ మాంసాన్ని విసర్జించడమే ఇంత గొప్పతనం ఉంది కదా, మరి ఎందుకు మనుషులు మాంసాన్ని విసర్జించారు అని ప్రశ్నించాడు. అప్పుడు భీష్ముడు ఎందుకు విసర్జించారంటే దానిలో కలిపే ఉప్పు, కారము, మసాలా వల్ల అది మహారుచిగా అనిపిస్తుంది. అంతేకాదు మాంసం తింటే బలమనే భావము మానవుల్లో ఉంది. ఎంత దూరం నడిచినా అలుపు రాదనుకుంటారు, అందుకే దాని వదలరు. కానీ ప్రాణ భయము జీవులన్నిటికీ ఒకటే. అందుకే తోటి మానవులను దయగా చూడమంటారు. అలా చూసిన వాడు బ్రహ్మలోకానికి సులువుగా అందుకుంటాడని అని చెప్తూ ఈశ్వరుడు జనన మరణాలకు సంబంధించి కీటకానికి వేదవాసుల వారికి మధ్య జరిగిన సంవాహం ధర్మరాజు తెలియజేశాడు. మేడం టైం ఉందా? హలో మేడం, హలో హలో మేడం, హలో స్వప్న మేడం, హలో 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 మేడం,
హలో. హలో మేడం, స్వప్న మేడం, ఈ ఫోన్ ఇచ్చి ఫోన్. అమ్మా ఓకేనమ్మా? ఓకే మేడం. ఇంక ధ్యానంలో కూర్చున్నారా? అమ్మా సరే అదే అమ్మా, పిలిస్తే వినిపించు. అదే అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి మనందరి గురువు అయిన జగద్గురు నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.